నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే విశాఖపట్నం నుంచే పాలన చేస్తానంటూ తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ప్రకటించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉంటారంటూ స్పష్టం చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం కాదని, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి కొనసాగుతుందంటూ వెల్లడించారు. అమరావతిలో మౌలిక సదుపాయాలకు లక్షల కోట్ల రూపాయలు కావాలంటూ జగన్ తెలిపారు. విశాఖ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని, అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామంటూ సీఎం జగన్ వివరించారు. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామంటూ జగన్ తెలిపారు. బేసిక్ ఇన్ఫ్రా ఉంది కాబట్టి కాస్త అవసరమైన మెరుగులు దిద్ది సుందరమైన నగరంగా తీర్చిదిద్దడంతో పాటుగా విశాఖ మంచి రాజధాని అవుతుందంటూ తెలిపారు జగన్. ఐకానిక్ సచివాలయం, ఉద్యోగులు విశాఖ వస్తే మొత్తం మార్పు కనిపిస్తుందంటూ వెల్లడించారు. అప్పుడు దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందంటూ చెప్పారు. హైదరాబాద్కు ధీటుగా విశాఖ డెవలప్ అవుతుందంటూ తెలిపారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా మారుస్తామంటూ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా, మరోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తావునిస్తున్నాయి. అంటే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసరికే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రకటన ఎందుకు చేసినట్లు ప్రత్యేకంగా, అంటే ఎన్నికల మీద నిజంగా ఎంత ప్రభావం చూపిస్తుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఎన్నికలకు సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్ గా కూడా ఇటు చూడొచ్చు అందు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ని ఇప్పుడుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖని రాజధానిగా విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని పలు దఫాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నం కూడా ఇప్పటివరకు ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట్లో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు కూడా, విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు కూడా అంతర్జాతీయంగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న నేపథ్యంలో ఆయన అప్పుడే ప్రకటన చేశారు. గ్లోబల్ సమ్మిట్ అయిపోయిన వెంటనే కూడా విశాఖ నుంచి పరిపాలన ఉంటుంది, పరిపాలనా కేంద్రంగా విశాఖ ఏర్పాటు చేస్తున్నాము, అధికారులందరూ ఇక్కడే ఉంటారు, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున రాష్ట్రాంతో పాటు అభివృద్ధితో పాటు అదే విధంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి పెట్టుకున్న వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి ప్రాంతాలని విశాఖలో చూపిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇది కోర్టుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఏవైతే రాజధాని తరలింపుకి కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే కీలక అంశాలు కోర్టులో పెండింగ్ ఉన్నాయో అటు పెండింగ్ ఉన్న నేపథ్యంలో మరొకసారి వాయిదా వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి కూడా ప్రకటన చేయడం జరిగింది. డిసెంబర్ లో విశాఖ నుంచి మనం పరిపాలన మొదలు పెడతామని చెప్పడం జరిగింది. అప్పటికే విశాఖలో ఒక ప్యాలెస్ ను కూడా నిర్మాణం చేయాలి, రిషికొండ మీద ఒక నిర్మాణం చేస్తున్న ప్యాలెస్, దాంతో పాటు అనుగుణంగా ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా అద్దెకి భవనాలు తీసుకుని పూర్తి స్థాయిలో మన విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతామని చెప్పారు. అయితే అప్పుడు అది ఒకసారి అది పెండింగ్ పడినటువంటి నేపథ్యం. అయితే ఈసారి ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి దాన్ని ప్రకటించడం జరిగింది. ఇంకా జరిగినటువంటి ఏదైతే ఆ విశాఖలో జరుగుతున్నటువంటి ఏదైతే ఒక విశాఖ విజన్ ఏదైతే సభ నిర్వహిస్తున్నారో దానిలో భాగంగా మరొకసారి విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పరిపాలన చేయడానికి ఆయన ఉండడానికి ఎక్కడైనా సరే అబ్జెక్షన్ ఏమి ఉండదు, కానీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు కోర్టులో ఉన్నాయి. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక
ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ఆడుతున్నటువంటి గేమ్ అని చెప్పని ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రజలు కూడా అది అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు పలు దఫాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు దఫాలుగా విశాఖకి తరలిస్తాము రాజధాని అని చెప్పారు. అయితే రాజధాని విశాఖ అని చెప్పినప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. కానీ ఈసారి మాత్రం విశాఖ రాజధాని అని చెప్పడం జరిగింది. గతంలో కూడా రాజధాని మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ భాగం కూడా 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి చేయాలి. కంపెనీస్ అన్ని ఒక చోట కూడా అంటే ఒకే చోట పెట్టుబడులు వస్తే కనుక రాష్ట్రానికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు అని హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా చెప్తూ కూడా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఆదాయం రావాలన్నా, రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలన్నా సరే 3 రాజధానుల ఏర్పాటు తక్కువని చెప్పారు. అయితే 3 రాజధానుల ప్రకటన మానేసి చాలా రోజులైంది. అది పెండింగ్ లో ఉంది. అంటే కోర్టు అంశంలో పెండింగ్ లో ఉంది. 3 రాజధానుల అనే అంశం పెండింగ్ లో ఉంది. పోతే అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాలు, వాళ్ళు వేసినటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్ నేపథ్యంలో 3 రాజధానుల అంశాన్ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి హైకోర్టుని తరలించాలి అన్నా సరే దానికి సుప్రీంకోర్టు నుంచి ఆర్డినెన్స్ కావాల్సినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా ఇక్కడ నుంచి కార్యాలయాలు తరలించాలి అంటే కనుక ఇటు కోర్టులో ఏవైతే పెండింగ్ లో అంశాలు ఉన్నాయో అమరావతి పూర్తి చేయకుండా సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయకుండా పూర్తిగా ఇటు విశాఖ తరలి వెళ్ళడానికి అవకాశం లేదు. మరో పక్క నుంచి అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రానికి మాత్రం 3 రాజధానులు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈసారి విశాఖనే రాజధాని అని చెప్పారు. అంటే గతంలో మనం చెప్పుకున్నట్లయితే కనుక విశాఖని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా చెప్పారు. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి. అదేవిధంగా న్యాయ రాజధానిగా కర్నూలు చెప్పడం జరిగింది. అయితే ఈ 3 ప్రాంతాలకి సంబంధించి ఇప్పుడు 3 రాజధానులు అనే అంశాన్ని పూర్తిగా వదిలేసి ఇప్పుడు విశాఖే రాజధాని అని చెప్పడం జరిగింది. అయితే విశాఖ నుంచి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర ఓట్ల కోసమే, ఉత్తరాంధ్ర ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే ఒక ప్రణాళికలో భాగంగా జగన్ ఇలాంటి కామెంట్స్ చేశారు అని ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాంధ్రలో పరిస్థితి ఏంటి అంటే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మరికొన్ని ఎన్నికల్లో పెద్దగా ఒక పాజిటివ్ వైబ్ అనేది వైసీపీకి కనిపించలేదు. వైజాగ్ నుంచి మేము పాలన చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటారు? అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? నిజంగా వైజాగ్ రాజధాని అనే విషయంలో ఇది ప్లస్ అవుతుందా వైసీపీకి? అంటే ఇప్పటికే అనేక సార్లు ఉత్తరాంధ్రాని రాజధాని అనేది ఇప్పుడు వరకు చెప్పలేదు. అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఇటు విశాఖ మాత్రమే చెప్తారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతం విశాఖ. అయితే ఇప్పుడు రాజధాని అని చెప్తుంది అంటే ఇప్పుడు మరొకసారి ఎన్నికలకి ఎన్నికలకి దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విశాఖనే రాజధానిగా కొనసాగిస్తాము అని చెప్పినటువంటి ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటన మరొకసారి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసే విధిగానే ఈ ప్రకటన కూడా ఉంది. ఇప్పుడు వరకు సాధ్యం కానీ ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అనే దాన్ని ప్రజల్లో పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లడం జరిగింది గతంలోనే. పోతే కోర్టుకు సంబంధించినటువంటి అనే అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు కూడా పూర్తిగా పరిశీలించాలి. ఒక రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఋషికొండ మీద ఏదైతే నివాసం ఏర్పాటు చేశారో ప్రజలకి సెంటిమెంట్ గా, అంటే విశాఖ ప్రజలకి సెంటిమెంట్ గా ఉన్నటువంటి అదే అర్బన్ ప్రజలకి సెంటిమెంట్ గా ఉన్నటువంటి ఋషికొండ, ఆ ఋషికొండని ఎప్పుడైతే ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేశారో అప్పుడే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ నుంచి కావచ్చు, అక్కడ నుంచి చదువుకున్న వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో వ్యతిరేకత. ఋషికొండని ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేయటం ఏంటి అనే దాని మీదే అప్పుడు పెద్ద టాపిక్ నడుతుంది. అదే విధంగా విశాఖని రాజధానిగా ప్రకటిస్తే కనుక ఇక్కడ నిర్మాణాలు చేపడితే కనుక ఇంకెన్ని ఆస్తులు అన్యాక్రాంతం అవుతాయి అనే దాని మీద కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతాయి, ప్రజలకు సంబంధించినటువంటి భూములు కూడా దుర్వినియోగం అవుతాయి, నిర్మాణాలన్నీ కూడా చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కువ అవినీతి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రతిపక్షాలు బలంగా తీసుకెళ్ళినాయి. సో అర్బన్ లో ఉండేటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో అది ఏదైతే విశాఖ రాజధాని అనే అంశాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంతేకాకుండా విశాఖని రాజధాని క్యాపిటల్ సిటీగా ఎవరు కూడా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు మా క్యాపిటల్ సిటీ అని చెప్పట్లేదు. కేవలం వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్, వైసీపీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలు విశాఖ రాజధాని అని చెప్తున్నారు. అయితే గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఇంటెలెక్చువల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న రాజధాని అంశాలు కానీ ఇతరేతర అంశాల మీద అవగాహన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విశాఖ రాజధాని అనేది అవిస్ పాసిబుల్ అనే అంశం మీద మాత్రమే ఇప్పటి వరకు చర్చ నడుస్తోంది. అయితే మరొకసారి విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తాము, ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తామంటే ప్రజలకు దీని వైపు ఏమంటే విశాఖ రాజధాని వచ్చేస్తుంది మనకు అనేది అంటే అదొక అద్భుతం జరగబోతుందని ప్రజలేమి ఇప్పుడు ఉన్న పరంగా వైసీపీ వైపు చూసే పరిస్థితి అయితే మొదటి నుంచి ఏమీ కనిపించట్లేదు. నందు పూర్తి స్థాయిలో విశాఖ రాజధాని ప్రకటించిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీదే ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే విశాఖకి రాజధాని వచ్చేస్తుంది అనే ఆనందాన్ని కూడా ఎక్కడ
వ్యక్తపరచట్లేదు, అలాంటి ఆనందోత్సవాలు కూడా ప్రజలు ఎక్కడి నుంచి నిర్వహించట్లేదు. అయితే ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చేసిన ప్రతిసారి కూడా వైసీపీలో ఉన్నటువంటి నేతలు మాత్రమే వంత పాడుతూ వస్తున్నారు తప్ప ఇటు పబ్లిక్ లో నుంచి కానీ అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ ఫోరం నుంచి కానీ ఎక్కడ కూడా దాని మీద సరైన రెస్పాన్స్ కూడా కనిపించలేదు నందు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ సీఎం జగన్ రాష్ట్ర రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విశాఖపట్నం నుంచే పాలన చేస్తానంటూ తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ప్రకటించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉంటానంటూ స్పష్టం చేశారు. Vizag would have to develop. I'm assuring you, case is going on. We have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. ఎన్నికల తర్వాత నేను వైజాగ్లోనే ఉంటాను, నా పరిపాలన ఇక్కడే జరుగుతుంది, ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ నుంచే చేస్తాను అనేటువంటి కామెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు తావునిస్తున్నాయి. ఓవైపు ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర ప్రజల ఓట్ల కోసమే ఇలాంటి ఒక కొత్త నాటకానికి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తెరతీశారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కోర్టు కేసులు కూడా చూస్తున్నాం. మరి ఇలాంటి తరుణంలో ఈ కామెంట్స్ ప్రభావం నిజంగా ఎంత అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏడుకొండలు ఉన్నారు మనతో. ఏడుకొండలు, ఈ కామెంట్స్ యొక్క ప్రభావం ఎంత? నందు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతానికి అమరావతి రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3 రాజధానుల వ్యవహారం ఎత్తుకున్నారో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాజధాని ఉందో తెలియని అయోమయ పరిస్థితి. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. వారందరినీ కూడా అక్కడ ఎద్దేవా చేస్తున్నారంటూ కూడా గతంలో చెప్పారు, మీకు రాజధాని లేని రాష్ట్రం అంటూ కూడా. అయితే తాజాగా చూస్తే ఏదైతే 3 రాజధానులు అన్నారో, అటు కర్నూలు జ్యుడిషియల్ రాజధాని, అలాగే అమరావతి, అలాగే ఇటు వైజాగ్, ఇది 3 రాజధానుల పేరు పెట్టారు తప్ప 3 ముక్కలాట ఆడారు తప్ప ఇప్పటి వరకు కూడా ఎక్కడ రాజధాని అనే దానికి ఎక్కడ కూడా ఒక చిన్న రాయి కూడా వేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. అయితే గతంలో కూడా ఏదైతే వైజాగ్ రాజధాని, విశాఖ రాజధాని నుంచి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తానని, నేను అక్కడే ఉంటానంటూ కూడా గత సంవత్సరం చూస్తే ఉగాది తర్వాత ఏదైతే విజయదశమి ఇట్లా వంతుల వారికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇక్కడి నుంచి మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వైజాగ్ వైపు వెళ్ళలేదు. అక్కడ ఇప్పటికే రిషికొండను కూడా బోడిగుండి చేసి తన కోసం కట్టుకున్నటువంటి భవంతులు తప్ప ఇతర ఏ యొక్క కార్యక్రమాలు కూడా అక్కడ చేపట్టలేదంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో తాజాగా నిన్న జరిగినటువంటి విశాఖ సమావేశంలో కూడా నేను ఈ విశాఖ రాజధాని నుంచే పరిపాలన కొనసాగిస్తాను, రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడే విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానంటూ కూడా మరొకసారి చెప్పడం వెనక ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్ర ప్రజలను మరొకసారి తప్పుదారి పట్టిస్తున్నారని, ఉత్తరాంధ్ర ప్రజలను చెవిలో పువ్వులు పెట్టేటువంటి ప్రయత్నం అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రాజధానిని నిర్మించడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో 3 రాజధానులు నిర్మిస్తానని, అది కూడా వైజాగ్ ఏదైతే గతంలోంచి కూడా విశాఖ రాజధానిని పెట్టాలంటే అక్కడ ముఖ్యంగా ఏదైతే ఇది దేశానికి అత్యంత కడనున్నటువంటి ప్రాంతం, అలాగే అక్కడ ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే విదేశాల నుంచి ఉగ్రవాదులకి వచ్చేందుకు సముద్ర మార్గం ఉంది. అక్కడ ఏదైతే ఇటు
మిలిటరీ బలగాలు కానీ అటు నేవీ కానీ ఇవన్నీ కూడా ఉండేటువంటి ప్రాంతం కూడా ఉంది. అయితే అక్కడ రాజధాని నిర్మించుకోవడం అంత యోగదానం కాదని కూడా చెప్పినప్పటికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వైజాగ్ అనగానే అభివృద్ధి చెందినటువంటి నగరం, అక్కడ ఇంకో 10 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దామంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రజలైతే దాన్ని తీసుకోవట్లేదని, ఎవరు కూడా ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం పదే 3 రాజధానులు వ్యవహారంకి వచ్చేసరికి 3 రాజధానుల్లో ముఖ్యంగా తాను పరిపాలన అంతా కూడా వైజాగ్ నుంచే చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలను తరలించేటువంటి ప్రక్రియ ప్రారంభించినప్పుడు అటు ఏపీ హైకోర్టు కూడా దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతి కొనసాగించాలి, ఇక్కడ 33,000 ఎకరాలు ఇచ్చామంటూ కూడా రైతులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో కోర్టులో రైతులకు అనుకూలంగా వచ్చినట్టు తీర్పులు వచ్చినప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు కేంద్రం కూడా మేము అమరావతికే రాజధానిగా కట్టుబడి ఉన్నామంటూ కూడా బీజేపీ చెప్తుంది, అలాగే ఇటు కాంగ్రెస్ కూడా చెప్తుంది. అయినప్పటికీ కూడా 3 రాజధానుల పేరుతోటి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజలను మోసం చేస్తున్నాడంటూ కూడా అందరూ ఇప్పటికే విపక్షాలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఏదైతే మళ్ళీ తాజాగా చూస్తే మరలా ఇంకొకసారి ఏదైతే రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలకు ఇప్పటి వరకు గత 4.5 సంవత్సరాలుగా కూడా ఉత్తరాంధ్రలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఆ రాజధానిని నిర్మించకపోవడం కానీ చేసినప్పటికీ కూడా మరలా రాజధాని అనేది కేవలం ఏదైతే ఉత్తరాంధ్ర సెంటిమెంట్తో ఆడుకుంటున్నారని చెప్పేసి తీవ్రస్థాయిలో ఇక్కడ మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా చూస్తే ఇటు కోర్టు ఆదేశాలు కాదని అమరావతిని తరలించేటువంటి రాజధానిలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీలు తరలించడం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులు తరలించడం కానీ ఇప్పటివరకు సాధ్యం కాలేదు. అలాగే మరోవైపు చూస్తే అమరావతిలో ఎక్కడైతే నిలిచిపోయినాయో ఆ పనులన్నీ కూడా కొనసాగించాలంటూ కూడా ఏపీ హైకోర్టు పదే చెప్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పనులు మాత్రం ఇప్పటివరకు ముందుకు తీసుకెళ్లలేదు. పైగా నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మరొకసారి అమరావతి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచింపజేసినటువంటి పరిస్థితి. ఏదైతే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గతంలో 2014లో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే భూములు తీసుకుంటున్న సమయంలో చాలా మంది రైతులు 3 పంటలు పండుతున్నటువంటి రైతులంతా కూడా వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, బలవంతంగా భూములు లాక్కుంటున్నారని వారికి సపోర్ట్గా ఉద్యమాలు చేసినటువంటి ఆందోళన చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 50,000కు పైగా బీడు భూములు ఉన్నాయంటూ కూడా ఎందుకు పనికిరాని భూములు అంటూ కూడా చెప్పడం వెనక అసలు ఆంతర్యం ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ముఖ్యంగా అంటే ప్రాంతాల వారీగా విభజన చేయడం, కులాల వారీగా విభజన చేయడం, మతాల వారీగా విభజన చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని. కాబట్టి ఇప్పుడు మరొకసారి ఇటు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే హైకోర్టుని ఇప్పటికే జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు చేస్తామన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దాన్ని కనీసం ఒక ఇటుకు కూడా ఇక్కడి నుంచి కదపలేదు, అక్కడ ఇటుకు కూడా వేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు విశాఖ రాజధాని అని ఇప్పుడు చెప్తున్నారు. గతంలోంచి కూడా విశాఖ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో పోటీ పడేటువంటి ఒక మంచి నగరం అది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ అడుగుపెట్టిన తర్వాత అక్కడ కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయాయని, అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ పరిపాలన మాత్రం మాకు వద్దు అంటూ కూడా ఉత్తరాంధ్ర ప్రజలే నేరుగా చెప్తున్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర నుంచే మరలా పరిపాలన కొనసాగిస్తాను, ఏదైతే గెలిచిన తర్వాత మరలా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ కూడా నిన్న ఆయన చెప్పినటువంటి మాటలతోటి ఇటు రాష్ట్ర ప్రజలు అటు ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నందు, ఎన్నికల విషయానికి వచ్చేసరికి అంతా సీట్లు ఓట్ల లెక్కలే ఉంటాయి కాబట్టి అమరావతిని కాదని, అంటే ఇప్పుడు అమరావతిని ఏదో తాత్కాలికంగా రాజధానిగా ఉంచుతామన్నప్పటికీ కూడా 3 రాజధానుల్లో అమరావతిని కాదని వైజాగ్నే ప్రధానంగా రాజధానిగా కన్సిడర్ చేస్తూ అక్కడి నుంచే నేను పరిపాలన చేస్తా, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పడం ద్వారా ఈ సీట్లు ఓట్ల క్యాలిక్యులేషన్స్ చూస్తే అంటే అమరావతిని ఇలా నాశనం చేశారు అనడం ద్వారా ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా అనేక మంది విమర్శిస్తున్నట్లుగా వచ్చిన నష్టం ఎంత వైసీపీకి, అలాగే వైజాగ్కి ప్రయారిటీ ఇవ్వడం ద్వారా వచ్చే లాభం ఎంత అనేది బేరీజ్ వేసుకుంటే ఎలా చూడవచ్చు అంటారు? ఖచ్చితంగా వైజాగ్ నుంచి ఎక్కువ లాభం వస్తుంది అనేది వైసీపీ క్యాలిక్యులేషన్గా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దానికోసం వాళ్ళు ఇలా నష్టం చేస్తున్నారు, నష్టపోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు అమరావతిని అంటున్నారు. ఎలా చూడవచ్చు ఈ క్యాలిక్యులేషన్స్? ఎక్కడ నష్టం ఎక్కువ జరుగుతుంది, ఎక్కడ లాభం ఎక్కువ జరుగుతుంది?
అంటే నందు ఇటు రాయలసీమకు వచ్చేసరికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టున్నటువంటి జిల్లాలు అవి ఖచ్చితంగా ఆయనకు ఓటు శాతం అక్కడ ఎక్కువ ఉందనేది ఇప్పటికే గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అయితే మరోవైపు చూస్తే ఇటు నెల్లూరు అలాగే ఒంగోలు జిల్లాలకు వచ్చేసరికి కూడా ఇప్పటి వరకు కూడా అటు గతంలో కాంగ్రెస్ కానీ తర్వాత వైసీపీ కానీ అవి గట్టి పట్టు సాధించినటువంటి జిల్లాలు. అయితే ఇటు చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే అమరావతి రాజధాని ఉందో అమరావతి రాజధానికి చేర్చినటువంటి ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైసీపీకి. కాబట్టి ఇప్పుడు ఏదైతే అటు రాయలసీమలో ఓట్లను ఒక పక్క మనం సేజెక్కించుకుంటే కొంతవరకు గట్టెక్కుతామని ఉన్నప్పటికీ కూడా ఇటు ప్రస్తుతానికి ఏదైతే ఈ అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఓటు తనకు ఖచ్చితంగా వ్యతిరేక గాలి వస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు గురిపెట్టారు. ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా అక్కడ ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు జనసేన కొంచెం ఇప్పుడు ఊపందుకుంటున్న నేపథ్యంలో జనసేనకు చెక్ పెట్టేందుకు, టీడీపీకి చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అటు వైజాగ్ రాజధాని అనే దాన్ని తలకెత్తుకున్నారు. అలాగే అక్కడ ఇతర కార్యాలయాలు ఏది నిర్మించకపోయినప్పటికీ కూడా ప్రస్తుతానికి తనకు సంబంధించినటువంటి ప్యాలెస్ అయితే మాత్రం నిర్మించుకున్నారు. మరోవైపు చూస్తే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా సరైనటువంటి రాజధాని లేదు. ఉన్న ఒక్క రాజధాని కూడా నిర్మించేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దాన్ని వరకు టీడీపీ మినహా ఈ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా అడుగులు వేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా చూస్తే వైజాగ్ రాజధాని పేరుతోటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకింగ్ అంతా కూడా వైసీపీకి వస్తుందనేటువంటి ఒక ఆశాభావంతో ఇప్పుడు అక్కడ ఈ ఉత్తరాంధ్రలో రాజధాని అనేది సెంటిమెంట్ గా తీసుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఇతర ప్రాంతాలకు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చే లాభం ఎక్కువ అనే క్యాలిక్యులేషన్స్ లో వైసీపీ ఉందా? ఖచ్చితంగా నందు అది ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఇతర జిల్లాల్లో క్యాచ్ చేసుకునే పని మీద మాత్రం ఖచ్చితంగా ఫోకస్ పెట్టింది వైసీపీ. అందుకోసమనే ఇప్పుడు వైజాగ్ రాజధాని అనేటువంటి ఒక నినాదాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్తుంది. నిన్న కూడా అందుకనే ఇక్కడే ఉంటా, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా అంటూ గతంలో చెప్పినటువంటి మాటలు మరొకసారి చెప్పారు. అయితే గతంలో ఇదే పరిస్థితి 3-4 సార్లు వచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు దాన్ని కూడా పరిగణలో తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది మరలా ఓటు బ్యాంకింగ్ కోసమే చెప్పారనేది ప్రజల్లోకి మాత్రం గట్టిగా ప్రతిపక్షాలు తీసుకెళ్లగలిగితే వైసీపీకి మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఎదురుగాలు అయితే ఖచ్చితంగా వీచేటువంటి అవకాశం ఉంది నందు. మరోవైపు ఇటు రాయలసీమ పరిస్థితి ఏంటి అంటే ఓవైపు వైజాగ్ రాజధాని అని ప్రకటించడం ద్వారా ఉత్తరాంధ్రలో ఓట్లు పెంచుకుందాం లేదంటే సీట్లు పెంచుకుందాం అనే ఆలోచన కొంత కనపడుతుంది. అమరావతి వల్ల పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు, అమరావతి ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడదు అనే ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ 3 రాజధానుల పేరుతో రాయలసీమకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇంతవరకు ఒక ఇటుకు కూడా అక్కడ వేసింది లేదు. మరి రాయలసీమ ప్రజల అభిప్రాయాలు కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి ఈ రాజధాని అనే అంశానికి సంబంధించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం అనేది మాత్రమే కలిసి వచ్చే అంశంగా చూడాలా? దీని ప్రభావం ఏం ఉండదంటారా రాజధాని అంశం ప్రభావం? అంటే నందు ఇక్కడ రాజధాని వ్యవహారం వస్తే కనుక 1956లో కర్నూలు నుంచి రాజధాని ఎప్పుడైతే హైదరాబాద్కు మారిందో అప్పటి నుంచి కూడా అక్కడ రాజధాని నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినటువంటి నెల్లూరు వరకు ఉన్నటువంటి కోస్తా తీర ప్రాంత ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో అక్కడ కష్టపడ్డారు. అక్కడ బలమైనటువంటి పునాది వేశారు. ఇప్పటికీ కూడా చూస్తే హైదరాబాదు అంత అభివృద్ధి చెందిందంటే దాంట్లో క్రియాశీల పాత్ర పోషించేది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ఆంధ్ర ప్రజలు. అయితే ఇప్పుడు కోస్తా ఆంధ్ర ప్రజలంతా కూడా తమ వ్యాపారాల రీత్యా ఎవరు కూడా నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు అనేది ఒక ఆయన భావన. అయితే ఇప్పుడు ఎవరు కూడా అంటే ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని అందరూ స్వాగతిస్తారు. ఎందుకంటే కష్టించి పని చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా అంటే ఈ ప్రాంతాలను విభజించేటువంటి పనిలో మాత్రం వైసీపీ ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రాజధానుల వ్యవహారం ఏదైతే ఉందో దీని కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి 34
ఐటీ కంపెనీలు కనుమరుగైపోయాయి. అలాగే కొన్ని సంస్థలు ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తే కేవలం వైజాగ్ మీద దృష్టి పెట్టారు తప్ప 3 రాజధానులు అనే మాట తప్ప 3 రాజధానులు ఎక్కడా కూడా ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేదు. కేవలం ఏదైతే ఇంతకు ముందే అభివృద్ధి చెందినటువంటి వైజాగ్ నగరం ఏదైతే ఉందో అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నటువంటి ప్రజల మధ్య మరొకసారి ఈ యొక్క స్విచ్ పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అయితే దీన్ని ఖచ్చితంగా కోస్తా ఆంధ్ర ప్రజలైతే మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర రాయలసీమను ఉన్నటువంటి ఈ సెంటిమెంట్ ను వాడుకొని ఇప్పుడు ఆయన 3 రాజధానుల వ్యవహారంలో ముందుకు వెళ్తూ అయితే ఉత్తరాంధ్ర కానీ అభివృద్ధి చెందడం కానీ అలాగే రాయలసీమ అభివృద్ధి చెందడం కానీ కోస్తా ఆంధ్రులకు ఇష్టం లేదు అనేటువంటి ఒక సంకేతాలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా ఒకటే కోరుకుని అమరావతి రాజధానిగా ఉండాలి, అది సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టి అందరికీ ఆమోదయోగ్యం అని చెప్పేసి గతంలో కూడా తెలపడం జరిగింది. అలాగే 30,000 ఎకరాలు పైబడి ఉండాలంటూ కూడా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఈ విధంగా 3 ముక్కలాట ఆడుతున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నందు రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.